హాయ్ గైస్, అందరూ ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో తమ్నెల్ చూడగానే మీకు అర్థమవుతుంది. సో నరేంద్ర మోదీ గారు 3 లక్షలు లోన్ ఇవ్వడం ఏంటి, అది కూడా 40 పైసలకి వడ్డీకి లోన్ ఇవ్వడం ఏంటి అనేది సో ఈ వీడియోలో మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వీడియో అయితే చాలా మీకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా గెయిన్ చేస్తారు ఈ వీడియో ద్వారా. సో చాలా మందికి బెనిఫిట్ కూడా అవుతుంది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల మీతో పాటు వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేస్తారు, నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు అండ్ వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. సో వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్ ఫ్యూచర్ వీడియోస్, మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఫైనాన్షియల్ న్యూస్ అండ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ గురించి ప్రతిదీ తెలుగులోనే ఈ ఛానల్లో అయితే వస్తుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి గైస్. సో వీడియోలోకి వెళ్తే కనుక ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా లాంచ్ చేసింది. ఆల్మోస్ట్ 1 year పైన అవుతుంది. కానీ ఇది ఈ స్కీమ్ అనేది ఇప్పుడిప్పుడే పూర్తిగా ఎన్రోల్మెంట్ అనేది స్టార్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన బెనిఫిట్స్ ఏంటి, ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఎవరికి ఎలిజిబుల్, ఎవరికి యూసేజ్, సో దీనివల్ల సెంట్రల్ గవర్నమెంట్కి బెనిఫిట్స్ ఏంటి, సో దీనివల్ల ఇండియాకి బెనిఫిట్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో అలాగే ఈ బెనిఫిట్, ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అమౌంట్ లోన్ ఎంత, అది కూడా తక్కువ ఇంట్రెస్ట్కి. సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఈ స్కీమ్ గురించి చెప్పాలనుకుంటే కనుక సో మన భారతదేశంలో మన ఇండియాలో ఎంతోమంది కళాకారులు చేతి వృత్తి ద్వారా చేసే వర్క్స్, అంటే చేతి వృత్తి ద్వారా చేసే పనులు, అలాగే కార్పెంటర్స్, క్రాఫ్ట్ పర్సన్స్, ఆర్టిషియన్స్, సో వీళ్ళందరి ద్వారా ఇండియాని ముందుకు తీసుకెళ్దాం. సో వీళ్ళందరి ద్వారా బిజినెస్ చేయించి మన ఇండియాని, మన భారతదేశాన్ని ముందుకి ప్రగతి పదంలో నడిపిద్దామని చెప్పేసి నరేంద్ర మోదీ గారి మెయిన్ ఉద్దేశం ఇది, మెయిన్ ఆలోచన ఇది. సో ఈ విధంగా ఇండియా కూడా డెవలప్ అవుతుంది. అలాగే మన దేశంలో చాలామంది క్రాఫ్ట్ పర్సన్స్, ఆర్టిషియన్స్, కళాకారులు, చేతి వృత్తి పని చేసే వాళ్ళు చాలామంది ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. సో రాష్ట్రానికి డిఫరెంట్ మిగతా రాష్ట్రంలో డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి, కానీ అందరూ చేసేది ఒకటే. సో ఈ స్కీమ్ ఎవరికి ఎలిజిబిలిటీ అంటే సో భారతదేశంలో ఉన్న ఎవరైనా చేతి ద్వారా చేసే వర్క్స్ ఉంటాయి కదా, వాళ్ళందరిలో ఫ్యామిలీకి ఒక పర్సన్స్ మాత్రమే ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ అవుతుంది. అంటే వాళ్ళకి మినిమం ఏజ్ 18 సంవత్సరాలు ఉండాలి. సో ఫ్యామిలీలో ఒక పర్సన్కి మాత్రమే ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ అవుతుంది. సో అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఫాదర్, మదర్ అండ్ డాటర్స్ అన్నారు అనుకోండి, ఆ నలుగురిలో ఎవరికైనా ఒక పర్సన్ పేరు మీద మాత్రమే ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ అవుతుందన్నమాట. సో ఈ స్కీమ్ అప్లై చేసిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తుంది, అసలు ఏమేమి ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మీకు 1 to 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ కార్డ్ ఇస్తారంటే మీకు ఒక నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేషన్ అనేది మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఐడి కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి మీకు ట్రైనింగ్ అనేది 5 to 7 days, అంటే 40 hours ట్రైనింగ్ అనేది మీకు చేసే వృత్తి ఏదైతే ఉందో దాని మీద మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ అనేది ఇస్తుంది. సో అది నార్మల్ ట్రైనింగ్, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కూడా ఉంది. అది మీకు ఆల్మోస్ట్ 15 days. సో 120 hours అనేది కూడా మీరు ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు. సో ఇది సెకండ్ వన్. సో ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు రోజుకి 500 రూపాయలు చొప్పున సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు అనేది పే చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు టూల్ కిట్ 15,000 ట్రైనింగ్ పూర్తయిన తర్వాత 15,000 రూపాయలు టూల్ కిట్ అనేది మీకు చేతికి ఇస్తుంది. అది కూడా క్యాష్ రూపంలో కాదు, ఈ వోచర్ లైక్ ఈ రూపీ. సో యూపీఐ పేమెంట్ ద్వారా చేసుకునే ఈ రూపీ కానీ, లేకపోతే వోచర్ అంటే మీరు చేసే వృత్తి ఏదైతే ఉందో దానికి సంబంధించిన టూల్ కిట్ తర్వాత మీరు కొనుక్కోవాలి. కాబట్టి దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15,000 రూపాయలు అయితే ఈ వోచర్ రూపంలో కానీ, ఈ రూపీ రూపంలో కానీ మీ చేతికి అది వేస్తుంది. క్యాష్ అయితే ఇవ్వరు, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. సో ఫోర్త్ వన్ వచ్చేసి లోన్స్. సో లోన్ ఎలా ఇస్తుందంటే మీకు 2 విధాలుగా లోన్ ఇస్తుంది. ఆ టోటల్ లోన్ వచ్చేసి 3 లక్షల రూపాయలు. సో అందులో ఫస్ట్ లోను 1 లక్ష రూపాయలు ఇస్తారు. ఈఎంఐ వచ్చేసి 18 వాయిదాలు కట్టాలి. సో 18 వాయిదాలు ఈఎంఐ. సో వన్స్ 1 lakh రూపీస్ లోన్ మీరు కట్టిన తర్వాత నెక్స్ట్ 36 నెలలకి 2 లక్షల రూపాయలు అనేది
సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్ అనేది ఇస్తుంది. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వదు, త్రూ బ్యాంక్, మీ ఊర్లో ఉన్న బ్యాంక్స్ ప్రకారం ఆ బ్యాంక్స్ ద్వారా మీకు లోన్స్ అయితే ఇస్తుంది. సో ఇది 5th వన్. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే 5%. అంటే టోటల్ గ్రాస్ ఇంట్రెస్ట్ మీకు ఫ్లాట్గా పడేది 13%. అందులో మీరు 5% మాత్రమే బ్యాంక్స్కి ఆ తీసుకున్న అమౌంట్కి ఇంట్రెస్ట్ పే చేస్తారు. రిమైనింగ్ 8% సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్కి అనేది పే చేస్తుంది. సో టోటల్గా మీకు ఇంట్రెస్ట్ అనేది 8% సబ్సిడీ వస్తుంది. టోటల్ ఇంట్రెస్ట్లో 5% మాత్రం మీరు పే చేస్తారు. టోటల్ 13% బ్యాంక్కి మీ ద్వారా పే చేస్తారు. అందులో 8% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేస్తుంది. సో ఇది బెనిఫిట్. నెక్స్ట్ వచ్చేసి ఇన్సెంటివ్స్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ప్రకారం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఇప్పుడు చాలా ఊపందుకున్నాయి. సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంపొందించడం కోసం, డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్రమోట్ చేయడం కోసం మీరు రేపు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే ఒక ట్రాన్సాక్షన్కి ₹1 చొప్పున నెలకి ₹100 అనేది మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మీకు క్యాష్ బ్యాక్ రూపంలో ఎవ్రీ మంత్ ఆఫర్ చేస్తుందన్నమాట. సో ఈ 6 బెనిఫిట్స్ ఈ స్కీమ్ ద్వారా అయితే వస్తున్నాయి. ఎవరైతే ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు అప్లై చేస్తే కనుక ఈ 6 బెనిఫిట్స్ ఫస్ట్గా వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అందజేయబోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు చేసిన ఐటమ్స్ ఉంటాయి కదా, మీ చేయి ద్వారా చేసిన ఐటమ్స్ బ్రాండింగ్ చేసి ప్రమోట్ చేసి కామర్స్ వెబ్సైట్స్ ద్వారా కానీ, లేకపోతే ONDC ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా ఈ మీరు చేసిన ఐటమ్స్ అనేది బ్రాండింగ్ చేస్తుంది, మార్కెటింగ్ చేస్తుంది. అలాగే ప్యాకింగ్ ఐటమ్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసి ప్యాకేజింగ్ అన్ని మీకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు మీరు చేసిన ఐటమ్ని, మీ ప్రోడక్ట్ని వాళ్ళు బ్రాండింగ్ చేస్తారు, ప్రమోషన్ చేస్తారు, మార్కెటింగ్ చేస్తారు. సో ఈ విధంగా విశ్వకర్మ యోజన ద్వారా సో మీలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసి మీ ద్వారా మన ఇండియా యొక్క కళాకారుల యొక్క వృత్తులు, ఈ సంస్కృతి ఇవన్నీ కూడా మన ఇండియా ద్వారా బయట ప్రపంచానికి చూపించడమే ఈ మెయిన్ ఉద్దేశం, ఈ స్కీమ్ ఉద్దేశం. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం. సో దీని ద్వారా అంటే రిమైనింగ్ మన ఇండియాలో ఎవరైతే ఈ కళాకారులు, కళావృత్తులు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేశారు. సో ఈ విధంగా ఈ స్కీమ్ అనేది మీకు చాలా విధంగా బెనిఫిట్ అవుతుంది ఎవరైతే ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉన్నారో. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే కస్టమర్ సర్వీస్ సెంటర్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీ సేవ టైపు ప్రతి ఊర్లో CSC పాయింట్స్ అయితే ఉన్నాయి. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఆల్రెడీ ఇంతకుముందు శ్రామ్ పోర్టల్లో రిజిస్టర్ అయి ఉంటే కనుక సో దాని ద్వారా డైరెక్ట్ మీరు డైరెక్ట్ ఆధార్ కార్డు పట్టుకుని వెళ్ళి మీరు అక్కడ OTP చెప్పగానే ఆటోమేటిక్ శ్రామ్ పోర్టల్ ద్వారా డైరెక్ట్ మీరు ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఆటోమేటిక్గా వాళ్ళు అప్లై చేస్తారు. సో లేదు అంటే కనుక సెకండ్ ఫేజ్ మీరు శ్రామ్ పోర్టల్లో మీరు ఇంతకుముందు రిజిస్టర్ అవ్వకపోతే కనుక CSC పోర్టల్లోనే మీరు వెళ్ళి అప్లై చేయొచ్చు. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, ఫోటో అండ్ రేషన్ కార్డు. సో ఈ 4 డాక్యుమెంట్స్ పట్టుకెళ్తే కనుక వాళ్ళు అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత పంచాయతీ, మీ ఊర్లో ఉన్న పంచాయతీకి వెళ్తుంది. పంచాయతీ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్తుంది. సో 3 ఫేజ్ అంటే 3 విధాలుగా వెరిఫికేషన్ జరుగుతుంది. సో ఈ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ అనేది ఈ అప్లై చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ అనేది మెసేజ్ వస్తుంది. సో ఇది ఫిజికల్గా చేయొచ్చు. శ్రామ్ పోర్టల్ ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకి డైరెక్ట్ ఆన్లైన్లో చేసుకోవచ్చు, మీరు ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. లేదు అంటే కనుక శ్రామ్ పోర్టల్ రిజిస్టర్ అవ్వకపోతే దగ్గరలో ఉన్న CSC పాయింట్కి వెళ్ళి మీరు డైరెక్ట్ అక్కడి నుంచి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎవరికి ఎలిజిబిలిటీ లేదు, సో ఆల్రెడీ మీరు ఇంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మీరు ముద్ర లోన్ కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీములు ఏదైనా స్కీమ్లో లోన్ తీసుకున్నట్లయితే కనుక ఈ స్కీమ్కి మీరు అనర్హులు, అంటే ఈ స్కీమ్ మీకు ఎలిజిబిలిటీ అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముద్ర లోన్ తీసుకున్నారు, సరిగ్గా EMIs పే చేయట్లేదు, సో వీళ్ళకైతే ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ అవ్వదు. సో ముద్ర లోన్ తీసుకొని 5 yearsలో ఎవ్రీ మంత్ రెగ్యులర్గా EMI పే చేసిన వాళ్ళకి సో ఈ స్కీమ్ ఎలిజిబుల్ అవుతుంది. సో ముద్ర లోన్ తీసుకొని అసలు EMIs పే చేయని వాళ్ళకి స్కీమ్ అయితే ఎలిజిబిలిటీ అవ్వదు. అండ్ మీ ఇంట్లో ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేస్తున్నట్లయితే కనుక ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ అవ్వదు. స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే కనుక మీ ఫ్యామిలీలో ఈ స్కీమ్ అనేది వాళ్ళకి ఎలిజిబిలిటీ రాదు. సో లోన్ ఎవరిస్తారంటే మీ ఊర్లో ఉన్న బ్యాంక్సే లోన్స్ ఇస్తే, కాకపోతే ఇక్కడ ఏంటంటే త్రూ సెంట్రల్ గవర్నమెంట్ అంటే MSME పోర్టల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ, సో వీళ్ళందరూ కలిపి జాయింట్గా లాంచ్ చేసిన స్కీమ్ ఇది. సో వీళ్ళ ద్వారా MSME మైక్రో అండ్ మినిస్టర్ ఆఫ్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం
డిపార్ట్మెంట్, అలాగే డిఎఫ్ఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అలాగే స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ, ఈ 3 మినిస్ట్రీస్ కలిపి జాయింట్గా లాంచ్ చేసిన స్కీమ్ ఇది. సో ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ఫండింగ్ అంతా బ్యాంక్స్కి ఇస్తారు. బ్యాంక్స్ ద్వారా మీరు లోన్ అప్లై చేస్తే కనుక ఈ డైరెక్ట్ మీకు బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి. సో ఈ విధంగా మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో లోన్ అనేది మీరు అప్లై ఎలా చేయాలి? సో లోన్ అప్లై చేయడం అంటే మీరు విశ్వకర్మ యోజనకి అప్లై చేసిన తర్వాత మీకు ట్రైనింగ్ ఇస్తారు. సో 7 days ఆర్ 15 days ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు ఒక సర్టిఫికేషన్ ఇస్తారు. ఐడెంటిటీ కార్డు కూడా ఇస్తారు అండ్ సర్టిఫికేషన్ ఇస్తారు. ట్రైనింగ్ సర్టిఫికేషన్ తర్వాత 15,000 రూపాయలు విలువైన ఈ వోచర్ కానీ ఈ రూపీ వోచర్ కానీ మీకు టూల్ కిట్కి మీరు తీసుకున్న ట్రైనింగ్ మీద అవసరమయ్యే టూల్స్ ఉంటాయి కదా, సో మిషన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఎలిజిబిలిటీ ప్రకారం మీకు 15,000 రూపాయలు అవసరమయ్యే డబ్బులు అనేది ఇస్తారు. సో టూల్ కిట్ దాని తర్వాత మీరు బ్యాంక్స్కి వెళ్ళి ఈ ఐడెంటిటీ కార్డుతో మీరు బ్యాంక్స్కి వెళ్ళి లోన్ అప్లై చేస్తే ఫస్ట్ 1,00,000 రూపాయలు అనేది మీకు లోన్ అనేది మీ ప్రైవేట్ బ్యాంక్ కానీ లేకపోతే సెంట్రల్ బ్యాంక్ కానీ కమర్షియల్ బ్యాంక్ మీ ఊర్లో ఏ బ్యాంక్ ఉన్నా కూడా ఆ బ్యాంక్ అనేది లోన్ అనేది ఇస్తుంది. సో ఈ లోన్కి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు కానీ ఎటువంటి ఛార్జెస్ అయితే టోటల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఖర్చు చేస్తుంది. సో మీరు ₹1 కూడా పే చేయవసరం లేదు. డైరెక్ట్ మీకు 1,00,000 రూపాయలు అనేది మీకు అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. సో ఎవరెవరికి ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ ఉంటుందో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కార్పెంటర్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, సో మనకి మంచాలు, ఫర్నిచర్ ఐటమ్స్ ఇవన్నీ చేస్తారు చూసారా, వాళ్ళకి ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బోట్ మేకర్ అంటే పడవలు, షిప్లు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్మరర్ అంటే కత్తులు, పీటలు, సో ఇవన్నీ తయారు చేస్తారు కదా, వాళ్ళకి ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ వస్తుంది. నెక్స్ట్ బ్లాక్ స్మిత్ అంటే మీకు ఐరన్ కరిగించి సో మనకి ఇవి తయారు చేస్తారు కదా, ఐరన్ ద్వారా తయారు చేసే ఏ ఐటమ్స్ అయితే ఉన్నాయో సో వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ అవుతుంది. లాక్ స్మిత్ తాళం కప్పులు బాగా చేసేవాళ్ళు, తాళం కప్పులు చేసేవాళ్ళు, సో వీళ్ళకి కూడా ఈ స్కీమ్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. స్కల్ప్చర్ అంటే శిల్పులు చెక్కుతారు కదా, బొమ్మలు చెక్కేవాళ్ళు, సో వీళ్ళకి కూడా స్కీమ్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. గోల్డ్ స్మిత్ అంటే స్వర్ణకారులు, సో బంగారం తయారు చేస్తారు కదా, బంగారం డిజైన్స్ చేస్తారు, బంగారం కరిగించి ఐటమ్స్ తయారు చేస్తారు కదా, వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ అవుతుంది. నెక్స్ట్ కొండలు చేసేవాళ్ళు కుమ్మరి, సో కొండలు తయారు చేస్తారు, పాత్రలు చేసేవాళ్ళు, బౌల్స్ ఇవన్నీ చేసే వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ అవుతుంది. సో చర్మకారులు, సో ఫుట్వేర్ ఐటమ్స్, బ్యాగ్ ఐటమ్స్, లెదర్ ఐటమ్స్ ఈ చేసే వాళ్ళకు కూడా ఈ స్కీమ్కి ఎలిజిబుల్. మసూన్స్ అంటే తాపి మేస్త్రి వర్క్ చేసేవాళ్ళు, సో తాపి పనికి వెళ్ళే వాళ్ళకి కూడా ఈ స్కీమ్ అనేది మీకు ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. సో మనకి కాయిర్ మేకర్ అంటే ఇప్పుడు కొబ్బరి పీచు ద్వారా కాయిర్ తయారు చేస్తారు కదా, వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ అవుతుంది. టాయ్ మేకర్ అంటే మీకు బొమ్మలు తయారు చేసే వాళ్ళకి కూడా ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ అవుతుంది. బార్బర్ అంటే మీకు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ అవుతుంది. సో వాషర్మెన్ అంటే దోబిలకు కూడా ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ అవుతుంది. టైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ అవుతుంది. ఫిషింగ్ నెట్ మేకర్ అంటే మీకు చేపల వేటకి వెళ్తారు, నెట్ ఉంటుంది కదా, ఆ నెట్ తయారు చేసే వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ అవుతుంది. సో టోటల్ ఈ స్కీమ్లో 18 వృత్తులకు అయితే విశ్వకర్మ యోజన అనేది ఎలిజిబిలిటీ అవుతుంది. సో అవి కూడా మీకు ఏమవుతున్నాయో మీకు డిస్ప్లే చేస్తాను, అవి కూడా చూడండి ఒకసారి. సో ఇలా ఈ స్కీమ్ ద్వారా 18 వృత్తుల వారికి అయితే విశ్వకర్మ యోజన అనేది బెనిఫిట్స్ అయితే పొందుతున్నారు. సో ఈ స్కీమ్ అయితే ఇప్పటివరకు ఎవరైతే అప్లై చేసుకోలేదు, ఈ 18 వృత్తులు నేను చెప్పిన 18 వృత్తుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి. సో మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫ్యూచర్లో ఇది ఇంకా చాలా ఇంప్లిమెంట్ చేస్తారు. మనం రీసెంట్గా మన సెంట్రల్ రైల్వే మినిస్టర్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. అవి ఏంటంటే చాలా స్టేషన్స్ అనేది డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఈ డెవలప్మెంట్ భాగంలో ప్రతి స్టేషన్లో ఈ చేతి వృత్తి ద్వారా చేసే వర్కర్స్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టాల్ పెట్టి సో వాటిని అమ్మడం కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఓఎన్డీసీ పోర్టల్ ద్వారా అమ్మడం స్టార్ట్ చేస్తాం. సో అక్కడ ఆ రైల్వే స్టేషన్లో కూడా ఈ స్టాల్స్ అనేది పెడతారని చెప్పేసి మీ స్టాల్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి సెంట్రల్ మినిస్టర్ కూడా అనౌన్స్మెంట్ చేశారు. సో ఫ్యూచర్లో ఈ స్కీమ్ ద్వారా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కల్పించబోతుంది. సో తప్పకుండా అందరూ ఎవరైతే వృత్తిలో ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. సో మీకు అప్లై చేయడం తెలియకపోతే కనుక మా యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో
టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. వాట్సాప్ ఛానల్ లింక్లో నాకు మెసేజ్ చేయండి. నేను కుదిరినప్పుడు మీకోసం నేను ఇక్కడ అప్లై చేస్తాను. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి, వాట్సాప్ ఛానల్ అనేది ఫాలో అవ్వండి. సో ఈ విధంగా నేను మీకు కూడా సపోర్ట్ చేస్తాను. సో నా దగ్గర నుంచి మిమ్మల్ని అడిగేది ఒకటే ఛానల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సో ఈ విధంగా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. గైస్, అందరికీ డౌట్ రావచ్చు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమా, స్టేట్ గవర్నమెంట్ స్కీమా? సో ఇది 100% సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇందులో ఏ స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు. డైరెక్ట్ నరేంద్ర మోదీ గారు ఈ స్కీమ్ ద్వారా మన భారతదేశంలో ఉన్న కుల వృత్తుల్ని, అదే ఈ చేతి వృత్తుల పర్సన్స్ని ఎన్హాన్స్ వాళ్ళ స్కిల్ని అప్గ్రేడ్ చేయడం, సో వాళ్ళని ముందుకు తీసుకురావడం, వాళ్ళ ద్వారా మన భారతీయ ప్రోడక్ట్లని ప్రపంచానికి పరిచయం చేయడమే మెయిన్ ఉద్దేశం. సో అందుకే ఈ స్కీమ్ అనేది ఈ 18 వృత్తుల వారికి చాలా ఉపయోగపడిపోతుంది. సో ఫ్యూచర్లో కూడా చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయి. సో 100% ఈ స్కీమ్ అయితే అప్లై చేయండి. సో ఈ స్కీమ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి ఏంటి బెనిఫిట్? సో ఈ స్కీమ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి అలాగే ఇండియాకి బెనిఫిట్ ఏంటంటే, మనం ఒకసారి చూసాం 1.5 year బ్యాక్ వోకల్ ఫర్ లోకల్ అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో అది చాలా ఫేమస్ అయింది. అంటే మన మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచానికి పరిచయం చేయాలి. సో మన భారతీయ సంస్కృతిని పరిచయం చేయాలని చెప్పేసి మేక్ ఇన్ ఇండియా అండ్ వోకల్ ఫర్ లోకల్ ఈ నినాదం అనేది చాలా ఫేమస్ అయింది, స్టిల్ కంటిన్యూ అవుతుంది. సో దానికోసమే ఇండియాని ముందుకు తీసుకెళ్ళడం కోసం, ఇండియా ఎకానమీ పెంచడం కోసం, ఇండియా జీడిపి పెంచడం కోసం, ఇండియాలో తయారైన ప్రొడక్ట్స్ని ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా సో ఇండియా అనేది ముందుకు వెళ్తుంది. అలాగే మన ఇండియాలో తయారు చేసిన ప్రోడక్ట్స్ అనేది ప్రపంచానికి పరిచయం అవుతాయి. సో ఈ మెయిన్ ఉద్దేశంతోనే ఈ స్కీమ్ అనేది నరేంద్ర మోదీ గారు లాంచ్ చేశారు. సో స్కీమ్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఎవరైతే 18 వృత్తుల వారు ఉన్నారో వాళ్ళు 100% స్కీమ్ అప్లై చేయండి, మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫ్యూచర్లో కూడా మంచి మంచి బెనిఫిట్స్ ఈ స్కీమ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ అనేది తీసుకొస్తుంది. మీ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే తెలియదో వాళ్ళకి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ విధంగా వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఛానల్ని. సో మరి నెక్స్ట్ వీడియో మళ్ళీ మీకు మంచి ఇంపార్టెంట్ స్కీమ్తో, గవర్నమెంట్ స్కీమ్తో మీ ముందుకు వస్తాను.